హలో ఆల్, వెల్కమ్ టు ప్రజ్ఞా కౌచర్ సిల్క్ థ్రెడ్స్. ఇవాళ డే 5 అండి. సారీ, నేను అప్లోడ్ చేయలేకపోయాను. అనుకోకుండా వేరే వర్క్ వచ్చి బయటకు వెళ్ళాను. ఇవాళ నేను మీకు ఇలాగా ఈ 2 కట్ బ్యాంగిల్ ఎలాగ ర్యాప్ చేసుకోవాలో టిప్స్ అండ్ ట్రిక్స్తో చూపిస్తాను. నెక్స్ట్ దీన్ని రేపు ఎలా డిజైన్ చేస్తున్నది లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ నేను మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా? చూడండి, ఆల్రెడీ నా దగ్గర ఉందని చెప్పా కదండి. నేను ఇది కస్టమైజేషన్ చేయించుకున్నాను. ఇది 50 సెంటీమీటర్స్ది, అంటే మొత్తం 100 సెంటీమీటర్స్ది ఇది. దీనికి ఇప్పుడు నేను ఈ 2.2 సైజ్ ఇది రౌండ్. దీనికి ఎన్ని స్ట్రాండ్స్ నాకు సరిపోయింది అంటే 40 స్ట్రాండ్స్ టు 45 స్ట్రాండ్స్ సరిపోయిందండి. నేను 40 to 45 ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి థిక్నెస్ బట్టి ఒక్కొక్కసారి డిఫర్ అవుతూ ఉంటాయి. మనం యూజ్ చేసే కంపెనీస్ ఒక్కొక్కసారి డౌట్ ఉంటాయి కదా కొన్ని. అందుకు మీది ఒకవేళ ఎగ్జామ్ ప్యాడ్ తీసుకుని ఉంటే బిగినర్స్ మీరు మాత్రము దీన్ని ఒక 50 స్ట్రాండ్స్ తీసుకోండి. ఎక్స్ట్రా ఉంటే మీకు ఒక బ్యాంగిల్ చేస్తే అర్థమైపోతుంది ఎన్ని చేయాలి, ఎంత తక్కువ చేస్తే మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అని. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు ఇది ఫస్ట్ నీట్గా ఇలా ఉంది కదా, ఈ ఎండ్. సో ఈ ఎండ్ ఇలా పట్టుకొని ఈ ప్యాడ్కి నేను వెనకాల ఇలా వేసేసి ఇలాగ పట్టుకుంటున్నా. అది ఇంకా ఊడకుండా, దాన్ని వదిలేస్తే మొత్తం పోతుంది. సో దాన్ని ఇలాగ మనము మొత్తం ఇలాగ మొత్తము, ఇది లాంగ్ వీడియో అయిపోతుందని నేను మొత్తం స్ట్రాండ్స్ చూపించట్లేదండి. స్టార్టింగ్ తీసి మీకు చూపిస్తున్నాను. లాంగ్ వీడియో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఇలా నేను ఒక పాట్ లాంటిది తీసుకున్నాను. ఇలా పాట్ లాంటిది తీసుకొని ఉంటే మనకి థ్రెడ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఏదో ఒక క్లోజ్డ్ డబ్బా తీసుకొని ఇప్పుడు చూడండి, ఈ ఎండ్ది నేను కట్ చేస్తున్నాను. అండ్ దీన్ని కట్ చేశాక ఇప్పుడు దీన్ని అంతా దీన్ని ఇలాగా చక్కగా అన్నీ కలిపి పట్టుకొని ఒక ఎండ్కి జాగ్రత్త చేయి కట్ చేసుకోకుండా చూసుకోండి. ఇలాగా మధ్యలో ఇలా పెట్టుకొని ఇలాగా కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకున్నాక చెప్పా కదా నేను ఆల్రెడీ మీకు, తక్కువ గమ్ పెట్టుకోవాలి దీనికి. చూసారా, ఇలాగ కొంచెం గమ్ పెట్టుకొని అంటించుకోవాలి, ఎక్కువ తీసుకోకండి, అక్కర్లేదు. అండ్ నాకు పైనుంచి అలవాటే, ఎందుకంటే మనము ఇది చేస్తున్నప్పుడు ఆల్రెడీ డిజైన్ పైన వస్తుంది కాబట్టి గమ్ అనేది కింద ఇస్తే నీట్ ఫినిషింగ్ అని రాదు అనేది నా ఒపీనియన్. ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే పైన పెడతాను ఇట్లా. ఓకే, సో దీన్ని ఇలా పెట్టి ఒక్క నిమిషం ఫింగర్తో ప్రెస్ చేయండి. ప్రెస్ చేసాక ఇది మనము పట్టుకొని ఇలాగా గట్టిగా పట్టుకొని ఇలాగ నేనైతే స్ట్రైట్ చేస్తాను. కొంతమంది క్రాస్ కూడా చేస్తారు, ఎవరిష్టం వాళ్ళది, ఎలా అయినా పర్వాలేదు. మనకి ఫినిషింగ్ అనేది ఇంపార్టెంట్. సో దాన్ని ఇలాగ నీట్గా స్లోగా అన్ని స్ట్రాండ్స్ నీట్గా ఇలాగ చేసుకుంటూ వెళ్ళాలండి. చూసారు కదా, సో మొత్తం నేను ఇలాగ నీట్గా ర్యాప్ చేసేసుకున్నాను. ఎంత నీట్గా వచ్చింది చూడండి ఫినిషింగ్. మనము ఎక్కడైతే చేస్తామో అక్కడ లాస్ట్, మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ ఎండ్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ ఇలా ఉంటుంది. అసలు కనిపించదు అనమాట మనం గమ్ ఎక్కడ పెట్టాము అన్నది. ఒక టిప్ అండ్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి నీట్ ఫినిషింగ్ కోసం. సో ఇలా లాస్ట్ అయ్యాక ఇక్కడ నేను ఎండ్ చేసి గమ్ అంటించేసాను. చూసారు కదా. సో నెక్స్ట్ రేపటి వీడియోలో దీని మీద ఒక బ్యూటిఫుల్ లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్, ఫాలో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్. ఎవరికైనా ఆర్డర్ చేయాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను కాంటాక్ట్ అవుతాను. వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఈజ్ అవైలబుల్. మరిన్ని వీడియోస్ వస్తాను. అంతవరకు బాయ్.